హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ శుభ మధ్యాహ్నం. చూడండి ఒకసారి రైతులది ఎట్లా దొబ్బుతున్నారు. ఇగో ఎంత కష్టపడుతున్నారు ఎర్రటెండల. కొమ్ము లేదు, ధర లేదు రైతులకు. ఇగో ఎంత బాధతోని దొబ్బుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇగో కానస్తురా ఎంత ఇది ఉన్నది తోటల. రైతులకు అగ్రికల్చర్ రైతే రాజు అంటారు. ఏడికిడిగో ఒక కొమ్మ చూపెట్టు సార్. ఇగో ఆరుగాలం చేసిన దానికి 2 కొమ్ములు కూడా ఉండలే. ఏం లాభం ఫ్రెండ్స్? అర్థమైందా? ఈ గవర్నమెంట్కి ఒకటే డిమాండ్, మళ్ళా 500 ఈరోజు డిస్కౌంట్ అయింది ధర. మైనస్లకు తేవద్దు, ప్లేస్లకు తీసుకురావాలా గవర్నమెంట్కు. మేము డిమాండ్ చేసేది ఏమనగా ఈ రైతుల బాధను. ఇగో చూడండి ఎర్రటెండల ఎట్లా దొబ్బుతున్నారు. అర్థమైందా? ఇగో రైతులు అంటే ఏందనుకున్నా చెప్తా చిలుకన. రైతు అంటే ఎన్నో ముక్కలు అంటాడు. రైతు చేసి ఆరగాలం చేసి మీకు నోటికాడికి ముద్ద తెస్తే తింటున్నారు, ఆరామ్సే వస్తుంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రైతు అగ్రికల్చర్ ఫార్మర్స్ వీడియో ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, కొమ్ము లేదు. ఇగో ఉందా ఇంట్లో? ఇంత మంచి తోటలా ఎత్తన్న జిబ్బులు ఊరేటిది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇగో దొబ్బుతుండ్రు. ఇక ఎర్రటెండల అనస్తుందా? చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎంతో పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఇంట్లో. ఒక 50,000 అయితే మినిమం పెట్టుబడి పెట్టారు. ఆఖరికి 5-10,000 కూడా రావు. ఇలా కొమ్ము లేదు, మండ లేదు, రోగం పడి అంతా అడ్డే ఉంది. రైతు ఏడికెళ్ళి కోలుకుంటాడు ఫ్రెండ్స్. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చేసింది. రైతులు బాగా గోలుకులాలంటే బాగా ఇది ఉన్నది ఫ్రెండ్స్. ఎవరైనా కానీ రైతుల గురించి పట్టించుకునే వాళ్ళ నాదుడే లేదు. పట్టించుకుంటే కదా ఎవరన్నా. అర్థమైందా? అగ్రికల్చర్ ఫార్మర్స్ వీడియోలా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఆడోళ్ళు కూడా రిక్కుండ్రు. కొమ్మే లేదు గుళ్ళల్లో చూపెడతా. కొమ్మ వెళ్తుందా? ఇక గుళ్ళల్లో ఒక్క 4 కొమ్ములు లేవు. చూడండి అనొస్తుందా? ఇక లేచిన నుంచి మళ్ళీ పాపం మబ్బున పొద్దుగల సవాయిలో పోతుర్రు, కూలి పనులకు పోతుర్రు రైతులు. మళ్ళీ వచ్చి ఈడ పసుపు దొబ్బుతుర్రు. చూడండి ఇగో ఎంత ధర లేదు, ఏం లేదు. మద్దతు ధర ఇవ్వాలని ఈ రైతులు ఆవేదన చేస్తే ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి ఇగో రైతులను ఎంత ఇది ఉన్నది, ఎంత బాధ అవుతుంది వాళ్ళకు, ఎంత ఇది అవుతుంది. ఎర్రటెండల మీద ఎండ, రోగం, నొప్పి, ఇది ఎంత చూడండి. పసుపు వెళ్తుందా ఏమన్నా? ఏం లేదు ఫ్రెండ్స్, ఏం ఫ్రెండ్స్ లేదు. పైసలు లేక కాదు, రైతులకు అస్సలు యూరియా అయితే బాగా కొరత చేస్తున్నారు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఒక్క ఎకరానికి ఒక్క సంచి ఇచ్చినాక ఏడికెళ్ళి ఒక్క ఎకరానికి ఒక్క సంచి ఇచ్చినాక ఎంత వస్తుందా ఫ్రెండ్? గవర్నమెంట్ చూడు, వినండి రైతుల బాధ. పండుతుందా పోతుందా? ఒక్క ఎకరానికి ఒక్క అంటే పోయిన ప్రభుత్వం ఆటోకు 2,000 ఇస్తే 4 సంచులు ఇచ్చి పంపిస్తుండే, ఇంటికి తెచ్చి పడేస్తుండే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్కు డిమాండ్ చేసేది ఏమనగా నూనెలు, సరుకులు పెంచారు. ఒక బస్సు అన్నది ఫ్రీ పెట్టిండు. చూడండి అర్థమైందా? గవర్నమెంట్కి ఒకసారి అర్థం చేయండి. ఆడసంది ఎత్తాయి మొత్తం అంతా మూల 2 తలది. ఇవన్నీ ఎట్లా వెళ్ళాలమ్మా?